హాయ్ ఎవ్రీవన్. మనం మినపప్పు కడిగాక ఆ తొక్కునైతే పడేస్తాం కదండి. వాటితోటి వడియాలు ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వడియాలు మామూలు వడియాల కంటే కూడా చాలా రుచిగా ఉంటాయన్నమాట. చాలా చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు మై మార్నింగ్ రొటీన్. ఇంకా ఇవాళ నా మార్నింగ్ రొటీన్ ఎలా స్టార్ట్ చేశాను అంటే, టిఫిన్ అది అయిపోయాక మీకు ఈ వడియాల చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అంట్లయితే సింక్లో అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా గుడ్లు ములక్కాయ వండుదామనేసి ఇంకా గుడ్లు అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇంకా వంట అనేది త్వరగా చేసేస్తున్నాను. ఎందుకు అంటే కనుక వడియాలు పెట్టాలి కాబట్టి కొంచెం అర్లీగా వంట అనేది చేసేసుకుంటున్నాను. వడియాలంటే ఇవి పెద్ద ఎక్కువ కూడా రావన్నీ, కొంచెమే వస్తాయి. కానీ ఎండలోకి వెళ్ళి దానికోసం ఎంతో కొంత ప్రిపరేషన్ ఉంటుంది కదా. ఇంకా అందుకోసం అనేసి ఇంకా త్వరగా అయితే వంట మొదలు పెట్టేసుకున్నాను. ఎప్పుడు కూడా మనం వడియాలు కానివ్వండి, ఏమైనా పనులు ఇంట్లో సమ్మర్లో కొంచెం స్పెషల్గా పనులు చేసుకుంటూ ఉంటాం చూడండి. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం వంట అన్నది కొంచెం త్వరగా చేసుకుంటే మనకి పనులు అనేవి ఈజీగా అయిపోతాయి అనమాట. చాలామంది ఏంటంటే పొద్దున్నే పెట్టేస్తారు, కానీ నాకేంటంటే పొద్దున్నే పెడతానికి అవ్వలేదు. ఎందుకంటే పొద్దున్నే పప్పు కడిగి ఇడ్లీ పిండి అయితే గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఆ ఇడ్లీ పిండికి గ్రైండ్ చేసుకున్న పప్పుని నేను ఇలా వడియాలు అయితే పెడదామనేది అనుకున్నాను అనమాట. ఎక్కువ శాతంలో పప్పు నానబోసుకున్నాను. ఇంకా అందుకనేసి దాంతో వడియాలు పెడుతున్నాను. ఇక కొంచెం చూసారుగా శుభ్రంగా ఇలా కడిగేసుకున్న మన మినప పొట్టు ఉంది కదా, ఈ పొట్టునైతే నేను పక్కన పెట్టేసుకున్నా. ఇది పొద్దున్నే కడిగానండి. ఇలా కడిగి తీసుకున్న పప్పునైతే పక్కన పెట్టేసుకున్నా. చూసారుగా దీంతో వడియాలు అయితే ఎంత రుచిగా ఉంటాయో. చిన్నప్పుడైతే వీటి కోసం ఎంత పోటాపోటీలుగా తినేవాళ్ళం. చారు పెట్టుకుని ఈ వడియాలు చారులో నంచుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో. పప్పు చారుకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. ఆ పప్పు చారులో 2 వడియాలు వేసుకుని తింటుంటే ఆహా సూపర్ అనమాట. దీంతో పులుసు కూడా పెట్టచ్చండి. ఇప్పుడు నేను ఈ తొక్కుకి సరిపడగా నేను మినపప్పును అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేటప్పటికి ఇంచుమించు 1/2 కేజీ పొట్టు ఉంటుందన్నమాట. ఆ పొట్టుకి సరిపడగా నేను ఒక చిన్న గ్లాసుడంతా మినపప్పు తీసుకున్నాను. దీన్ని ఒకసారి ఇలాగ వాటర్ అయితే వేసుకుని కొద్దిగా నానబెట్టేసుకుంటున్నాను. ఇంట్లో పనులు అంటే వంట అంతా అయ్యేలోపుగా ఈ పప్పు నానిపోతుంది అనమాట. ఇంకా అప్పుడైతే వడియాలు పెడతాను. ఈ లోపుగా అయితే ఈ మినపప్పుని నానబెట్టేసుకుంటున్నాను. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. ఇంకా నిన్న నైట్ అన్నం వండానండి. ఇంకా అన్నం మిగిలిపోయింది, అదైతే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే నైట్ పూట అన్నం తినట్లేదండి. మంచినీళ్ళు తాగి 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 సమ్మర్లో అస్సలు అన్నం అన్న తినట్లేదనమాట. నేనైతే పెద్ద గ్లాసు నిండా వండేదాన్ని. ఇప్పుడైతే తగ్గించేసి దాని మీద ఇంకా 1/2 గ్లాసులో పెడుతున్నా. అయినా కూడా అన్నం మిగిలిపోతుంది. అందరం వాటరే తాగేస్తున్నాం కదా. ఇంకా అన్నం అన్నది కొంచెం తక్కువగా వండుకోవాలన్నమాట. అలాగే మనం కుక్కర్ కానివ్వండి, ఏమైనా పాల గిన్నెలు కానీ ఏవైనా కానీ ఎండిపోయినప్పుడు ఏం చేయాలంటే ఇలా నీళ్ళేసి మొత్తం దాకా చుట్టూతో నీళ్ళు ఇలా తిప్పేసుకొని మనం బోర్లు ఇచ్చేసుకుంటే ఎంత ఎండిపోయిందైనా సరే 5 నిమిషాల్లో చక్కగా నానిపోతుంది అనమాట. మీరు అంట్లు తోమేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా మనకి ఎండిపోయినవి వదిలిపోతాయి అనమాట. అలాగే మాడిన గిన్నెలు కూడా మనం శుభ్రంగా సేమ్ ఇలాగే పెడితే కనుక ఆ లోపల ఆవిరికి చక్కగా అదంతా నానిపోయి ఈజీగా అయితే అయిపోతాయి. ఇంకా టిఫిన్ అయిపోయాక కొన్ని అంట్లు ఉన్నాయి కదండి, ఆ అంట్లు కూడా తోమేసుకుంటున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే ఇగోండి, బ్రష్ మనం ఇంట్లో పడేసే బ్రష్లు ఉంటాయి కదా, అవి ఇలా వంటింట్లో ఒక దగ్గర పెట్టుకున్నాము అంటే ఇలా డిజైన్ అన్న మూతలకు కానివ్వండి, కుక్కరు హ్యాండిల్స్ కానివ్వండి, అలాగే మనకి మిక్సీ జార్ కింద ఉంటాయి కదా మర్రలు, అక్కడ కానీ క్లీన్ చేయడానికి ఈ బ్రష్లు అనేవి చాలా బాగా పనికొస్తాయి అన్నమాట. మనం ఎప్పుడైనా పడేసే బ్రష్ ఉంటుంది కదా, అలా కిచెన్లో పెట్టుకున్నాము అంటే ఇలాంటి ఆటి తోముకుంటానికి మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. అలాగే చూసారుగా ఆ డిజైన్లో మనం మామూలుగా ఎంతలా తోమినా కూడా మురికి అన్నది పోదు ప్రాపర్గా. అదే మనం బ్రష్తో ఒకసారి ఇలా తోమేసాము అంటే కనుక చక్కగా దాని లోపల ఉన్న మురికి కూడా పోతుంది. ఇంకోటి ఏంటంటే మనకి మిక్సీ జారులకి అయితే అస్సలు ఎంత చిరాగ్గా ఉంటాయో కొంతమంది మిక్సీ జారులు చూసినప్పుడు. అదే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకుండా ఉంచేసామనుకుని దాని లోపల అట్టలా కట్టేసి దానికి ఉన్న పెయింట్ పోయి ఎంత చిరాకు కనబడతాయో. ఏదైనా కానీ వస్తువు మనం వాడేదాన్ని బట్టే దాన్ని మన్నిక అన్నది ఉంటుంది కదా. ఇలాంటి చిన్నగా మనం తోమేటప్పుడు, కడిగేటప్పుడు, తుడిచేటప్పుడు ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకి చక్కగా వస్తువు అన్నది ఎక్కువ రోజులు మన్నుతుందండి. ఏదైనా కానీ మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. అది ఎక్కువ రోజులు వాడే మన్నిక కానీ తక్కువ కానీ అది మనం వాడే పద్ధతులను బట్టే ఉంటుందన్నమాట.
ఇంక ఇవన్నీ టకా తోమేసుకుంటున్నాను అనమాట. ఇడ్లీ వేసినప్పుడు ఎలాగైనా అంట్లు అన్నవి ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఇంకోటి ఏంటంటే, మీరు ఇప్పుడు చూస్తున్నారుగా టీ వడగట్టే జల్లెడ, ఇది వచ్చేటప్పటికి నేను కొని 8 సంవత్సరాలయింది. ఇప్పటికి కూడా అది ఎంత కొత్తదిగా ఉంటుందో చూపిస్తాను మీకు. తోమేశాను కదా, అలాగా దాని లోపలికంటే కూడా మనం అదేంటి పీచు పెట్టి తోమేసుకోవాలన్నమాట. చాలామంది ఏంటంటే కడిగేస్తారు. కడిగేయటం వల్ల ఏమవుతుందంటే దానికి నల్లగంతా పట్టేస్తుంది అనమాట. ఒక 3 నెలలు 4 నెలలు చూస్తే ఇంకా అసలు అది పడేయడమే, మళ్ళీ వాడటానికి కూడా పనికిరాదనమాట. అలా మట్టి పట్టేసేదాకా ఉంచుకుంటారు. అలా కాకుండా చూసారుగా ఇలా ఎప్పుడు మనం మన పీచుతోటి తోమేసుకుంటున్నట్టయితే చూసారుగా ఎక్కడ నల్లగా ఎక్కడ లేదు. చూసారుగా ఎంత నీట్గా ఉందో. ఇది కొనైతే 8 సంవత్సరాలు. నన్ను వాడకే తల్లి పడే అన్నా కూడా దాన్ని వదలట్లేదనమాట. నేను అలాగే పట్టుకుని వాడుతూ ఉన్నాను. పాపం అది ఎప్పుడు నా నుంచి విముక్తి దొరికిద్దా అని చూస్తూ ఉంది. మీరు కూడా ఇలాగే వాడతారా వస్తువులు? కామెంట్ చేయండి. నేనైతే నిజంగా నా దగ్గర ఉన్న వాటికైతే వయసు చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఎక్కువగా కొనటానికి చూడను. ఇంకా దాంతో నాకు అవ్వట్లేదు, కొనాలి తప్పదు అనుకుంటే తప్ప నేను ఇలాగా అన్నవి వస్తువులు కొంచెం తక్కువగా కొనటానికే చూస్తాను అనమాట. ఇడ్లీ రేకులు కూడా ఒక 2 సార్లు తోమేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ నార్మల్ పీచుతో తోమేసుకుని మళ్ళీ తర్వాత ఇంకోసారి సబ్బుతో తోముకున్నట్టయితే చాలామందికి ఏంటంటే ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టాక అక్కడ అంతా తెల్లగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఎప్పుడు 2 సార్లు రేకులను తోమినట్టయితే చక్కగా మనకి దగదగలాడుతూనే ఉంటాయి. ఎక్కడ చిన్న మకిలి కూడా లేకుండా చక్కగా కొత్త అటికి ఉంటాయి అనమాట. ఎన్ని సంవత్సరాలు వాడినా. ఇలా సింక్ అంతా ఒకసారి అయితే కడిగేసుకున్నాను. ఇంకా గుడ్లు ఉడకబెడుతున్నాను కదండి, గుడ్లు అయితే ఉడికిపోయినాయి. ఇంక ఇందులో అయితే కొద్దిగా చల్ల వాటర్ వేసేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా వేడివేడిగా ఉన్న గుడ్లలో ఇలా చల్ల వాటర్ వేసేయటం వల్ల ఏంటి అంటే మనకి పొట్టు దానిపైన తొక్కు ఉంది కదండి, ఆ తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. గుడ్డు కతుక్కోకుండా మనం ఎలా ఒలిచినా కూడా వచ్చేస్తుంది. ఈ సమ్మర్లో ఏంటి అంటే మనకి తొక్క అనేది రాదనమాట. గుడ్డకి మొత్తం అంతా డ్యామేజ్ అయిపోతుంది మనం ఒలిచేటప్పుడు. అదే మనం ఇలా వేడివేడి గుడ్లలో వాటర్ చల్లటి నీళ్ళు వేస్తే కనుక మనకి గుడ్డ అన్నది గుండ్రంగా చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారుగా ఈ విధంగా చక్కగా నీట్గా ఒలిచేసుకోవచ్చు. ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది గుడ్లు ఒలిచేటప్పుడు. అలాగే నేను ఏంటంటే కర్రీకి కావాల్సిన ఆనియన్స్ తీసుకుంటున్నా. ఒక పెద్దవి ఒక 4 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. దీనికోసం అనేసి ఒక 3 ములక్కాయలు, ఈ ములక్కాయలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే అటు కట్ చేసిన వైపు కొద్దిగా మనకి పాడైనట్టు అవుతుంది. అది కట్ చేసేసుకుని తీసేసుకోవాలన్నమాట. నేను కట్ చేసి ఇలా పేపర్లో చుట్టేసి అయితే పెట్టుకుంటాను అనమాట. ఎన్ని రోజులైనా మనకి ఫ్రెష్గా ఉంటాయి ములక్కాయ అన్నది. ఏదైనా కానివ్వండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు ఏ వెజిటేబుల్స్ అయినా కానీ మనం పేపర్లో చుట్టి కనుక పెట్టినట్టయితే కనుక అవి ఎక్కువ రోజులు ఉండటానికైతే ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ వెజిటబుల్ వేస్ట్ అంతా తీసేసుకుంటున్నాను. ఇదంతా నేను తీసి ఒక డబ్బాలో వేసుకుంటానండి. ఈ మొక్కలకి వెరువు కింద ఇచ్చుకుంటాను అనమాట. నేను కట్ చేసుకున్న కూరగాయలు కానీ ఆనియన్స్ కానీ ఏమైనా ఈ ఫ్రూట్స్ కానీ వేస్ట్ చేయను అనమాట. దీంతో నేనైతే వర్మీ తయారు చేసుకుంటాను, వెజిటబుల్ వర్మీ తయారు చేస్తాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకిడి పెట్టుకుని ఒక పెద్ద కప్పు నిండా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుందన్నమాట. మీకు చెప్పాలంటే ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుని అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ములక్కాయ కర్రీ అన్నది చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనం ములక్కాయ కూర తిన్నప్పుడు ఒక రకం టేస్ట్ ఉంటుంది. అది మనం ఇంట్లో ఎంత వండినా రాదు. చాలామంది ట్రై చేసే ఉంటారు కదా, మనం ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ తిన్న కర్రీస్ని మళ్ళీ మన ఇంట్లో ట్రై చేయాలనుకుంటాం, అవి అయితే కుదరవు అనమాట. ఈ ములక్కాయ కర్రీ అయితే నేను చూపించిన విధంగా వండితే మీకు చక్కగా బయట పెళ్ళిళ్ళలో తిన్న టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇందులోనే మనం ములక్కాయ ముక్కలు కూడా వేసుకుని రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకొని మూత పెట్టి సన్నటి సెగ మీద ఈ ములక్కాయ ఆనియన్స్ చక్కగా
మగ్గిపోయేదాకా మూత పెట్టేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఇంకా ఈ ఆనియన్స్ ఈ కర్రీ మగ్గే లోపుగా నేను ఏంటంటే రైస్ కడిగేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. ఈ రైస్ అది కూడా ఉడికే లోపుగా నేనేంటంటే బట్టలు నిన్న నైట్ మడత వేసేసుకున్నానండి. కానీ ఎక్కడ సదరలేదనమాట. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ సదిరేసుకుంటున్నాను. ఎందుకంటే మా చిన్ని పాప, మా పెద్ద పాప ఈ బట్టలను కానీ చూసారు అంటే కనుక లాగేసి పోగులు పెట్టేస్తారు. మళ్ళీ మడత వేయాలన్నమాట. నాకు ఈ మడత వేయటమే పెద్ద హింస. ఇంకా వాళ్ళు చూసారంటే మళ్ళీ నాకు డబల్ పనిష్మెంట్ అయితే ఇస్తారనమాట. ఇంక అందుకని ఎక్కడ సదిరేసుకుంటున్నాను వంట అయ్యే లోపుగా. అలాగే చీరలు అవి కూడా నేను ఎలా పెట్టుకుంటానంటే బీరువాలో ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజు, చీర బ్లౌజు లంగా కలిపి అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా స్నానంకి వెళ్ళినప్పుడు ఆ మూడింటిని సెట్ కింద అలా తీసేసుకుంటాను. మనం ఇలా పెట్టుకున్నట్టయితే మనం బట్టలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానివ్వండి, స్నానంకి వెళ్ళేటప్పుడు చక్కగా అలా తీసేసుకొని ఆ సెట్ని అయితే అలా తీసేసుకోవచ్చు అనమాట. నేనైతే అలా పెట్టుకుంటాను. మీరు కూడా అలా ఒకసారి ట్రై చేయండి. చక్కగా నీట్గా మనం కావాలి అంటే కనుక చీరకి మ్యాచింగ్ కావాల్సిన లంగాలను ఎత్తుక్కుని తీసుకొని కాకుండా ఏ చీరకు ఆ చీరకి మనం మ్యాచింగ్ పెట్టేసుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుందన్నమాట పని అన్నది. నేనైతే ఈ విధంగా పెట్టుకుంటాను. లంగా, జాకెట్, శారీ ఒక సెట్ కింద పెట్టేసుకుంటాను బీరువాలో. ఇంకా బెడ్షీట్స్ కూడా నేను పిల్లోస్ కూడా లోపల బెడ్షీట్ లోపల పెట్టేసుకుంటాను అనమాట. ఇదిగోండి ఇలా బెడ్షీట్ పిల్లో కవర్స్ కూడా ఇలా పెట్టేసుకుంటాను. మనం పక్క వేయాలి అనుకున్నప్పుడు అది అలా తెచ్చుకొని అలా వేసేసేయచ్చు అనమాట. సపరేట్గా కాకుండా. ఇంకా మా వారి లుంగీలు, డ్రాయర్స్ ఇవన్నీ సదిరేసుకుంటున్నాను. ఎక్కడెక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట. మీకు ఇంకా డీటెయిల్గా చూపించాలి అనుకున్నాను కానీ మా పిల్లలు నాకు కూడా తిరుగుతున్నారు. ఎక్కడ మళ్ళీ ట్రైపాడ్ లాగేసి ఎరుక్కొట్టేస్తారేమో అని భయం వేసి ఇంకా అసలు చూపించలేదన్నమాట. ఇంకా మంచం మీదే పెట్టేసి ఇంకా అలా చూపిస్తున్నాను అనమాట. ఈ లోపుగా కర్రీ కూడా చక్కగా చూసారుగా ఆనియన్స్, ములక్కాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ములక్కాయకి చక్కగా పడుతుంది. మనం ఆనియన్స్, ములక్కాయ కలిపి మనం మగ్గ పెట్టడం వల్ల ఏంటి అంటే చక్కగా మనకి ములక్కాయ అనేది ప్రాపర్గా మగ్గుతుంది. అలాగే మనకి ఆనియన్స్, ములక్కాయ టేస్ట్ మిక్స్ అయ్యి ఒక డిఫరెంట్ టేస్ట్ అన్నది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇది గొడ్డు కారం అండి, చాలా ఘాటు ఉంటుందన్నమాట. కొంచెం వేసుకున్నా సరిపోతుంది. నేను కొంచెం కారం వేసుకున్నాను అనమాట. మీ దగ్గర ఉన్న కారాన్ని బట్టి, ఘాటుని బట్టి మీరైతే వేసుకోండి. మీరు తినే ఘాటుని బట్టి. నాకైతే ఈ ఘాటు సరిపోతుంది కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలాగా ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్నాం కదా, మనం ఇందులో చక్కగా ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలన్నమాట. కారం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక పెద్ద గ్లాసుడు వాటర్ అయితే వేసుకుని ఈ వాటర్ అంతా దగ్గర పడేదాకా మనం కర్రీని దగ్గర అవ్వనివ్వాలి. ఈ కర్రీ దగ్గరికి అయ్యేలోపుగా ఏంటి అంటే నేను గుడ్లు ఉన్నాయి కదండి, ఇలా ఘాట్లు పెట్టేసుకుంటున్నా. చాలామంది ఏం చేస్తారు అంటే కొంచెం ఆయిల్లో వేపుతారండి. ఆయిల్లో వేపటం వల్ల ఏంటంటే దానిపైన ఉన్న స్కిన్ నాకు ఎలాస్టిక్ లాగా అనిపిస్తుంది అనమాట. సాగుతున్నట్టు అనిపిస్తుంది, నవిలినట్టు ఉండదు. ఇంకా నాకు వేపితే నచ్చదనమాట. ఇంక ఇలాగే వేసేసుకుంటాను. మీలో ఎవరైనా వేపే వాళ్ళు ఉంటే కనుక ఎగ్స్ని వేపుకొని వేసుకోవచ్చు. నాకైతే వేపితే అస్సలు నచ్చదనమాట. ఇంకా అందుకోసం అనేసి ఇలా ఒలిచిన గుడ్డల్ని వేసేసుకుని మూత పెట్టేసుకున్నాను. ఇదిగోండి రైస్ కూడా అయిపోయిందనమాట, ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. కర్రీ కూడా దగ్గర పడిపోయింది. ఒకసారి కలిపేసుకుని ఉప్పు చూసుకుని ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే. టేస్టీ ములక్కాయ గుడ్డల కూర రెడీ అయిపోయింది. ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వడియాల కోసం అనేసి పప్పు కూడా నానిపోయిందండి. పప్పుని ఒక 2-3 సార్లు అయితే కడిగేసుకోవాలన్నమాట. పొట్టు పోకూడదండి. మనకి పొట్టు అన్నది అస్సలు పోనివ్వకుండా, వేస్ట్ కాకుండా ఇలాగైతే కడిగేసుకోవాలన్నమాట. మనం ఒకసారి కూడా 4 సార్లు కడక్కోవాలి. ఎందుకంటే పొట్టులో కొద్దిగా మట్టి ఉండే అవకాశం ఉంటుందండి.
అందుకోసం అనేసి మనం ఒక 4-5 సార్లు ఎక్కువగా కడుక్కుంటున్నట్టయితే మనకి పొట్టులో ఏ మిస్క్ అది రాకుండా రేపు వడియాలు తినేటప్పుడు ఆ మట్టి గట్రా పడ్డదనుకోండి అస్సలు బాగోదనమాట. ఇంకా అందుకోసం అనేసి నేను ఒక 4-5 సార్లు అయితే కడిగేసుకుంటున్నాను. ఈ పొట్టిని మొక్కలకి వేయచ్చు, మనం ఇలా వడియాలు పెట్టచ్చు, లేదంటారా వర్మీలాగా కూడా మనం చక్కగా వాడచ్చు అనమాట. ఈ పొట్టిని అస్సలు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. మనం ఇలా వడియాలు చేసుకుంటాం వల్ల కూడా ఏంటి అంటే మనకి పేగులు అనేవి చాలా శుభ్రం అవుతాయండి. అలాగే మనకి పీచు పదార్థం కూడా బాడీలోకి ఎక్కువగా వెళ్తుంది. మనకి ఫైబర్ కంటెంట్ కూడా దీంట్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. డెఫినెట్గా అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ వడియాల కోసం అనేసి నేను ఒక 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను. నేను కేజీ పప్పుకి కొలత చెప్తున్నానండి. కేజీకి సరిపడా పొట్టు అనమాట అది. ఇంక వీటినైతే కచ్చాబచ్చాక మిక్సీ పట్టుకొని వచ్చేసాను. ఇప్పుడు మనం కడిగేసిన మినపప్పు ఉంది కదండి, ఈ మినపప్పును కూడా మనం ఇందులో వేసేసుకుందాము. ఈ మినపప్పుని చక్కగా మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు చూసారుగా ఎలా మెత్తగా గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడు మనం ఇందులో మనం శుభ్రం చేసుకున్న పొట్టు ఉంది కదండి, ఈ పొట్టునైతే వేసేసుకుని ఒకసారి 2-3 సార్లు ఇలా మిక్సీ అయితే తిప్పేసుకోవాలి. కొంచెం వేసి తిప్పుతున్నాను అనమాట. ఎక్కువగా అయితే మరీ తిరగదనమాట మిక్సీ జార్ అన్నది. మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. నేను చేసేది కొంచెం తక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం మిక్సీ జార్లో అయితే నాకు సరిపోయింది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మీరు చేసుకుంటున్నట్టయితే మీరు గ్రైండర్లో కూడా చేసుకోవచ్చు. గ్రైండర్లో అయితే ఇంకా బాగా వస్తుందన్నమాట. నేను మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు మిగిలిన పొట్టు కూడా వేసుకుని ఇలా చక్కగా నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఒకసారి కింద నుంచి పైకి పొట్టంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి గ్రైండ్ చేసుకున్న పప్పునైతే తీసేసుకుంటున్నానండి. మీరు సాల్ట్ కావాలంటే గ్రైండ్ చేసేటప్పుడే వేసేసుకోండి. నేనైతే గ్రైండ్ చేసేటప్పుడు కాకుండా ఇప్పుడు కలుపుతున్నాను అనమాట. మొత్తం అంతా కలిసేలాగా. మనం గ్రైండర్లో వేసుకుంటే మొత్తం అంతా సరిగ్గా కలుస్తుందో కలవదో అన్న ఉద్దేశంతో గ్రైండర్లో వేయలేదు. నేను ఇలా చేత్తోనే కలుపుకుంటాను. చూస్తున్నారుగా రుచికి సరిపడగా వేసుకుని ఒక్కసారి మొత్తం పప్పు అంతా కలిపేసుకోవాలి. ఈ పొట్టు వడియాలు చాలా బాగుంటాయి అన్నమాట. దీంతో పులుసు కూడా పెడతారు. మనకి పూర్వకాలం వాళ్ళు ఏది వేస్ట్ కానిచ్చేవారు కాదండి. ప్రతి దాంతో కూడా మనకి ఇంట్లోకి ఏదో ఒక రెసిపీ కింద అయితే చేసేవారు అనమాట. ఎక్కడ ఏది కూడా చిన్నపాటి వేస్టేజ్ లేకుండా అనమాట. ఇంకా నేను వడియాల కోసం అనేసి బియ్యం సంచి ఉంటే దాన్ని ఈ విధంగా కట్ చేసుకుని వడియాల కోసం అయితే రెడీ చేసుకున్నా. ఎగిరిపోకుండా క్లిప్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. అసలు కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. నేను ఈ వడియాలు పెట్టేటప్పటికి టైం వచ్చేటప్పటికి 12 అవుతుందనమాట. ఇంకా నిట్ట మధ్యాహ్నం అయిపోయింది. ఇంక ఈ ఎండకైతే అసలు ఎంత వేడొచ్చేసిందో బాబోయ్. అసలు పైనుంచి ఈ వడియాలు పెట్టి కిందకి వెళ్ళి చూస్తే కళ్ళు పచ్చబడ్డాయి అనమాట. అంత వేడొచ్చేసింది మొత్తం. ఇంక ఇవాళ ఒకటి ఏంటంటే మీకు కనిపిస్తుందిగా ఆ రగ్గు, పెద్ద రగ్గు ఒకటి ఉతికాను అనమాట. ఇవాళ అంతా పని డబల్ అయిపోయిందనమాట. ఇంకోండి ఈ వడియాలు పెడతాం కూడా ఎలా అంటే ఇగోండి ఇలాగ మనం గుమ్మడి వడియ పెడతాం చూడండి, సేమ్ అంతే. బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా పెడతామో అలాగనమాట. ఇలా పెద్ద వడియాలు అయితేనే బాగుంటాయి అనమాట. ఇవి ఇలా అంతా వడియాల కింద పెట్టేసుకుంటాయి అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి మినప వడియాలు ఎంత బాగుంటాయంటే ఇవి తింటుంటే ఆ మినప తొక్కు అన్నది చక్కగా నూనెలో వేగి కర్రమంటా ఉంటుంది అనమాట. మాకు చిన్నప్పుడు ఏంటంటే స్నాక్స్ అంటే వేరే ఏమి ఉండేవి కాదండి. ఈ 4 వడియాలు వేపుకుంటాము, ఒక గిన్నెలో వేసుకొని కూర్చుండమే తినేవాళ్ళం అనమాట. అలాగే ఏంటంటే ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పటికి ఈ వడియాలు పెడతాం అనేది చాలా మంచి సరదా పని అనమాట. వడియాలు పెడుతున్నారంటే మాకు
పిచ్చ సంతోషం అయితే అనిపించేది. ఎందుకంటే ఆ గిన్నెలతోనూ ఇలా వడియాలు పెడుతుంటే అదొక రకమైన మంచి సాటిస్ఫాక్షన్ వచ్చేదనమాట. నాకు ఎంత ఇష్టమో వడియాలు పెడతామంటే. ఇంకెవరైనా వడియాలు పెడుతున్నారంటే ఆంటీ నేను పెట్టినా అని అడిగేదాన్ని అనమాట. అంత ఇష్టం నాకైతే. ఇప్పుడు కూడా నాకు ఇంకా ఇంకా రకరకాల వడియాలు పెడదాము, ఎందుకంటే ఇంకా ఎండలు ఉంటాయి కాబట్టి. అయినా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ అంటున్నారు. చాలా చాలా వేడిగా అయితే ఉంటుంది. ఇంకేం చేయాలన్నా కూడా భయం వేస్తుంది. ఎందుకంటే కొంచెం వడియాలు పెట్టినందుకే నాకు కిందకి వెళ్ళేటప్పటికి ఎంత నీరసం వచ్చిందంటే అంత నీరసం వచ్చిందనమాట. ఇంకా ఇంకా పెడదాం, రకరకాల వడియాలు పెట్టుకుందాం. ఈ సమ్మర్ అయ్యేలోపు చాలా చాలా వెరైటీ వడియాలు అయితే పెడదాం. అప్పడాలు చేసుకోవచ్చు. అప్పడాలు ఏంటంటే కొంచెం ఏంటంటే ఎండ తగ్గుముఖం పడుతుంది అన్నప్పుడు అప్పడాలు చేయాలన్నమాట. ఎక్కువ ఎండ అన్నది అప్పడాలకు పనిచేయదు. అప్పడాలు కూడా ఏ విధంగా ఇంట్లో చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను. ఇదివరకు ఏంటండి, ఏమైనా అప్పడాలు కానీ వడియాలు కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నాము అంటే కనుక నలుగురు వచ్చి సహాయం చేసేవాళ్ళు అనమాట. మనం ఈ చేస్తున్న కష్టం కూడా తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళమే పెట్టుకోవాలి. ఇంకోళ్ళు సహాయం అడిగినా వాళ్ళు వస్తారో రారో, అడిగితే ఏమనుకుంటారో అన్న మొహమాటాలతోటి అసలు ఏమీ చేయలేకపోతున్నాం అనమాట. ఇంక ఇక్కడితో వీడియో అయిపోయిందండి. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? ఈ వడియాలు ఎలా ఉన్నాయి? మీ ఇంట్లో కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరినాయి, బాగున్నాయా బాగోలేవా అన్నది కూడా కామెంట్ చేయండి. ఏముందండి, మనం ఇడ్లీ వేసినప్పుడు పప్పు వస్తుందిగా, ఆ పప్పుతోనే ఒకసారి ట్రై చేయండి. మీరు విడిగా, నేనైతే నానబెట్టాను కానీ మీరు వేడిగా నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇడ్లీకి రుబ్బేటప్పుడే కొంచెం పప్పు తీసుకుని ఇందులో కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.